ఆ బిల్డింగ్ ఫ్రంట్ పార్ట్ పడిపోవటం లోపల ముగ్గురు ఎదుర్కోపోయారు. అయితే వెంటనే జిల్లా అడ్మినిస్ట్రేషన్ దాని మీద స్పందించి వెంటనే అటు ఫైర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ వెంటనే స్పాట్కి రావటం, ఏ విధంగా మనం బయటకు తీయాలంటే ఎక్కడైతే ఇప్పుడే నేను చూశాను శిథిలాలు పడ్డాయో దాని నుంచి ముందుకు తీయలేరు, ముందుకు తీయడానికి లేదు. ఒకవేళ తీపోయినా మిగతా పైన పడుతుంది. అందుకని వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న కిటికీ ఉంటే ఆ కిటికీని కట్ చేసి దాని లోపలికి యాక్చువల్గా లోపలికి పోయి ఆ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. నిజంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా బాగా చేశారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే వాడు ఫైర్ డిపార్ట్మెంట్ వాడు ఆ డెసిషన్ తీసుకుని వెనకాల నుంచి కిటికీ కట్ చేసి లోపల పోయి వాళ్ళని తీసుకురావాలని ఆలోచన చేయకుండా ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే ముగ్గురు ప్రాణాలు పోయాయని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ప్రత్యేకలు. కాబట్టి ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ మరొకసారి అభినందిస్తున్నాను. ఏదైతే ఈ బిల్డింగ్ యాక్చువల్గా కొలాప్స్ ఆ 4 కాపురాలు 8 కాపురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా టిట్ హౌస్ శాంక్షన్ చేయమని కమిషనర్ గారు కూడా చెప్పాను. వారు వెంటనే వాళ్ళ నైట్కి టెంపరీగా అరేంజ్ చేసి రేపు మార్నింగే ఆ టిట్ హౌస్ సంబంధించిన అధికారులని అలాట్ చేసి వాళ్ళని పెట్టి రేపు అలాట్ చేయమని. ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ చేస్తుంది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ ఓల్డ్ బిల్డింగ్స్ని డెమాలిష్ చేయడానికి మున్సిపల్ అధికారులు డెసిషన్ తీసుకున్నప్పుడు కొందరు అడ్డుపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడే చూసారు ఇదే పరిస్థితి. ఈ బిల్డింగ్ మొత్తం పగిలిపోయింది, ఇంకా నిర్మించింది. యాక్చువల్గా చూస్తే మొత్తం కంప్లీట్గా నిర్మించింది, ఎప్పుడు పడిపోతుందని. అందువల్ల మీరు అందరూ కూడా నేను అందరిని రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడైనా మున్సిపల్ అధికారులు ఈ బిల్డింగ్ లైఫ్ అయిపోయింది దీన్ని డెమాలిష్ చేయాలంటే మీరైనా డెమాలిష్ చేసి పెట్టుకోండి. లేదు అంటే మున్సిపల్ అధికారులు దాన్ని డెమాలిష్ చేయడానికి అబ్జెక్షన్ చెప్పొద్దని తెలియజేస్తూ మరొకసారి ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆ బిల్డింగ్ ఫ్రంట్ పార్ట్ పడిపోవటం లోపల ముగ్గురు ఎదుర్కోపోయారు. అయితే వెంటనే జిల్లా అడ్మినిస్ట్రేషన్ దాని మీద స్పందించి వెంటనే అటు ఫైర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ వెంటనే స్పాట్కి రావటం, ఏ విధంగా మనం బయటకు తీయాలంటే ఎక్కడైతే ఇప్పుడే నేను చూశాను శిథిలాలు పడ్డాయో